బుద్ధి ఉంటేనుగా చెన్నై ఎయిర్పోర్ట్ కి టికెట్ కొనుక్కోకుద్దురా స్వామి అనిపించింది. చెన్నై ఇతను చూసి ఇంకొక అతను చూసి వీళ్ళు కార్లు ఓవర్టేక్ చేసుకుంటూ పోతాండ్రు. చూస్తుంటే భయం వస్తుంది అనమాట. హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన కోవిడ్ కావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీలలో కేరళ వాళ్ళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే చాలా మంది అయితే పనిచేస్తున్నారు. ఇళ్ళ పని కావచ్చు, కంపెనీల పని కావచ్చు, ఇంకా చాలా రకాల పనులు అయితే ఎన్నికలు చేస్తా ఉన్నారు. చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంటికి పోవాలంటే, ఇంటికి పోయేటప్పుడు అంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది, లేకుంటే ఆ పక్క జిల్లాలు ఉన్నాయి. ఆ పక్క జిల్లాల వాళ్ళు మరి ఎక్కడ పోతారో వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్ పోతారో నాకు తెలియదు. కాకపోతే రాయలసీమ కావచ్చు, నెల్లూరు జిల్లా వాళ్ళు కావచ్చు, లేకుంటే చిత్తూరు జిల్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇండ్లకు పోవాలంటే ఖచ్చితంగా చెన్నై ఎయిర్పోర్ట్ కి పోవాలి. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళ ఇండ్లకైతే వాళ్ళు పోవాల్సి వస్తుంది, వాళ్ళ ఊర్లకైతే. ఇంకా కాకపోతే ఎందుకంటే ఇట్లా వీళ్ళు పోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇల్లు చాలా దూరం అయితే ఉంటది, వాళ్ళ ఊర్లు చాలా దూరం అయితే ఉంటది. అట్లా పోవాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతా ఉండరు. 5 గంటల సేపు ఫ్లైట్ అని కూర్చోవాలి. ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇళ్ళకి పోవాలంటే 5-6 గంటలు కానీ, లేకుంటే 8-9 గంటలు కానీ, 10 గంటలు కానీ మళ్ళీ కార్లో జర్నీ చేయాల్సి వస్తుంది. మాది కడప జిల్లా, నాది మైదుకూరు. చెన్నైకి, మా ఊరు నుంచి చెన్నైకి 300 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మా ఊరికి పోవాలంటే 10 గంటల టైం పడతా ఉంది. లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ ఇయర్ నేను ఇంటికి అయితే పోయినా. చెన్నై నుంచి, కోవిడ్ నుంచి ఇంటికి అయితే పోయినా. ఇంటికి పోయినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కార్లో నేను ఇంటికి పోనీకి 10 గంటల టైం పట్టింది. కోవిడ్ లో నైట్ అయితే ఎక్కిన, నైట్ 11 నైట్ ఫ్లైట్ ఎక్కిన. 6 గంటలకు చెన్నైలో దిగింది. 6 గంటల నుంచి 7 గంటలకు బయటకు వచ్చేసిన. 6 నుంచి అంతా మొత్తం లగేజ్ అంతా తీసుకొని నేను 7 గంటలకు బయటకు వచ్చేసిన. నేను అక్కడ కారు ఉన్నది, వేరే మామూలు ట్యాక్సీలు అయితే ఉంటాయి. మన ఈ కడప బయటోళ్ళు, ఇక్కడ పక్క బయటోళ్ళకి అయితే ట్యాక్సీ అయితే ఉంటాయి. ట్యాక్సీ మాట్లాడుకొని ట్యాక్సీకి అయితే పోయినప్పుడు 7 గంటలకు 7:30కు ట్యాక్సీ ఎక్కితే సాయంత్రం నేను ఇంటికి పోయాలకనే 5:30-6 అయింది. చూడండి, 7 గంటల నుంచి కనీసం 10 గంటల నుంచి 11 గంటల టైం పట్టింది. అంతసేపు కార్లో కూర్చోవాలంటే పానం పోతా ఉంది. అసలుకి నాకైతే అసలు బుద్ధి ఉంటేనుగా చెన్నై ఎయిర్పోర్ట్ కి టికెట్ కొనుక్కోకుద్దురా స్వామి అనిపించింది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అసలు రావద్దు అనిపించింది. అంత ఆసరిగా, అంత బేజారు అనిపించింది అనమాట. జర్నీ చేయమంటే ఇప్పుడు 5 గంటలు ఫ్లైట్ లో కూర్చొని మళ్ళీ ఇది ఒక 10 గంటలు 15 గంటలు ఇట్లా కూర్చోవాలంటే ఇంకా పానం పోతుంది. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నట్టే అంత బాధ అనిపించింది అనమాట. అంత యాసరికి వచ్చింది, అంత వీధి వచ్చి, అంత వద్దురు అనిపించింది అనమాట. ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు విమానాలు, పెద్ద పెద్ద విమానాలు దిగనికి ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇదే గల్ఫ్ కంట్రీ నుంచి ఏదో ఒక ఫ్లైట్ వీక్లీ వన్స్ కానీ, లేకుంటే టూ టైం కానీ ఒక ఫ్లైట్ ఖచ్చితంగా అయితే పెడితేనుక ఈ కోవిడ్ నుంచి రాయలసీమ జిల్లాలో పోయేటోళ్ళు చాలా ఇంత ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది. నేను కోవిడ్ నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ పోయినా అనుకోండి, అక్కడ నుంచి 3 అవర్స్ 120 కిలోమీటర్, 120 కిలోమీటర్లో 130 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్ అంతే మా ఊరికి తిరుపతికి. అంటే కనీసం 3 గంటలు వెళ్ళిపోవచ్చు, 3-4 గంటలు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెన్నై నుంచి కార్ తీసుకోవాలనుకోండి, కార్ మనం డైరెక్ట్ తెప్పించుకుంటే 10,000 అడుగుతారు. మన ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ తెప్పించుకోవాలంటే 10,000 రూపాయలు. అదే చెన్నై నుంచి ఉంటాయి కదా టాక్సీలలో పోవాలంటే 2,000 కానీ 3,000 కానీ ఇవ్వాలి. చెన్నై నుంచి 3,000 డబ్బులు పోతే పోయింది. కాకపోతే ఏంటంటే యాసరికి వస్తుంది అనమాట, బేజారు వస్తుంది. పోవాలంటే ఇంకా అంత రిస్క్ అయితే వస్తుంది అనమాట. కూర్చొని ఉండాలంటే పానం పోతుంది అనమాట. అది ఇప్పుడు రేణిగుంట నుంచి తిరుపతి నుంచి 3-3 అవర్స్ లో పోవచ్చు. బస్సులు అయితే మస్తు ఉంటాయి. కడప కానీ, పొద్దుటూరు కానీ, ఇట్లా హైదరాబాద్ పోయే బస్సులు కానీ చాలా బస్సులు అయితే ఉంటాయి. ఏ బస్సులు ఎక్కిపోయినా వెళ్ళిపోవచ్చు. అదే చెన్నై నుంచి అట్లా కాదు, ఖచ్చితంగా ట్యాక్సీలో పోవాలి, లేదంటే ఖచ్చితంగా మనం కార్ తెప్పించుకోవాలి. కోవిడ్ నుంచి కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఏదైనా సరే, ఖతర్ కానీ, బెహ్రెన్ కానీ, సౌదీ కానీ, ఇలాంటి కంట్రీస్ నుంచి, ఈ దేశాల నుంచి ఒక ఫ్లైట్ చాలు. వీక్లీలో 1 కానీ 2 ఫ్లైట్ కానీ ఉంటే ఇంకా చెన్నై డైరెక్ట్ తిరుపతి రేణిగుంటకు ఫ్లైట్ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంటది. ఇప్పుడు కడప ఉంది, చిత్తూరు ఉంది, నెల్లూరు ఉంది. ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు త్వరగా అయితే ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళ ఇళ్ళకి. త్వరగా ఒక 2 గంటలు 3 గంటల లోపల ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 10 గంటలు 12 గంటలు 13 గంటలు ఈ కారులో కూర్చోవాలంటే ఇంకా చాలా యాసరికి అయితే వస్తుంది. నాకైతే ఇంకా నరకం అనిపించింది. వద్దురా నాయన స్వామి, అస్సలు చెన్నై ఎయిర్పోర్ట్ కు తీసుకోకూడదు అనిపించింది. తప్పదు, గత్యంతరం లేదు. ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోనీకి లేదు. ఇప్పుడు బెంగళూరు పోదామా? బెంగళూరు కూడా సేమ్ అంతే. బెంగళూరు నుంచి 230 కిలోమీటర్లు ఉంది. అదేనా 6-7 గంటల టైం పడుతుంది. ఇక్కడ హైదరాబాద్ పోదామా? హైదరాబాద్ నుంచి అది ఇంకా లాంగ్ 400 కిలోమీటర్లు ఉంది.
అది ఇంకా లాంగ్ పోవాలంటే హైదరాబాద్కి. చూడండి ఇంతమంది పనిచేస్తుంటారు కదా ఈ గల్ఫ్ కంట్రీలలో రాయలసీమ జిల్లాకు సంబంధించిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇంతమంది పనిచేస్తుంటారు. ఈ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు కనీసం వీక్లీ 1 ఫ్లైట్ కానీ 2 ఫ్లైట్ కానీ వేస్తే ఇంత కష్టం అయితే ఉండదు కదా. ఇప్పుడు పోవాలంటేనే భయం వస్తుంది అనమాట. చెన్నై నుంచి ఇప్పుడు ఆ రోడ్డు బాగాలేదు, కార్లో పోతాము. ఈ కార్లో పోయేటోళ్ళు కొందరైతే అందరిని అన్నట్లే, కొందరు చిన్నగా పోతున్నారు, కొందరు మంచిగా పోతుంటారు. నేను ఇంటికి పోయేటప్పుడు అయితే అసలుకి ఒకరి నుంచి ఒకరు పోతుంటారు. కార్లో కూర్చోంటే భయం అనిపిస్తుంది. ఓవర్టేక్లు వీళ్ళని చూసి ఇతను చూసి ఇంకొక అతను చూసి అతను, వీళ్ళు కార్లు ఓవర్టేక్ చేసుకుంటూ పోతాండ్రు. చూస్తుంటే భయం వస్తుంది అనమాట. ఈ ఓవర్టేక్లు కానీ స్పీడ్ పోవడం కానీ అంత స్పీడ్ పోతాండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ మళ్ళీ చెన్నైకి రావాలి. ఇట్లని చెప్పేసి వీళ్ళు చాలా స్పీడ్ గా పోతాండ్రు, ఓవర్ స్పీడ్ పోతాండ్రు అనమాట. భయం వస్తుంది అనమాట. ఇప్పుడు అంటే ఏమైనా సంథింగ్ జరిగిందంటే మనం చూడండి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోవిడ్ లో ఉండి ఇంటికి పోతున్నామంటే మార్గం మధ్య ఏమైనా జరిగిందంటే ఇంకా అది ఎంత బాధగా అయితే ఉంటది. అంటే అట్లా జరగాలని కాదు, అందరికి జరగదు. కాకపోతే వీళ్ళు పోయే స్పీడ్ అట్లా ఉందన్నమాట. అంటే నేను అందరిని అనట్లే, మంచిగా పోయేటోళ్ళు ఉన్నారు, ఎక్స్పెన్స్ డ్రైవర్లు ఉన్నారు. కానీ కొందరు వల్ల నేను న్యూస్ చాలా మంది చూసిన, కోవిడ్ నుంచి ఇండియా కడప వస్తా యాక్సిడెంట్ మధ్యలో అది జరిగేది ఏంటంటే అది పెట్టినప్పుడు ఎవరేం చేయలేరు. కాకపోతే వీళ్ళు డ్రైవర్లు చేసే తప్పిదం వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనమాట. కాబట్టి అదే మరి చూడండి మన తిరుపతికి ఫ్లైట్ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటది. మన జర్నీ చాలా తొందరగా అయితే పోవచ్చు. పొద్దున్న 7 గంటలకు కారులో ఎక్కితే మళ్ళీ సాయంత్రము 6:30కి ఇంటికి పోతే 5-6:30కి ఇంటికి పోతే చూడండి మనిషికి ఎత్తుంటది, ఎంత యాసరికి వచ్చిందంటే. ఇప్పుడు ఫ్లైట్ లో కూర్చుంటాం, జర్నీ చేసింటాం, ఫ్లైట్ జర్నీ 5 గంటలు, ఇక్కడ నుంచి 15 గంటలు ఫ్లైట్ కూర్చోవాలంటే ప్రాణం అయితే నీరసం అయిపోయి చాలా యాసరికి చాలా ఇది అయిపోయింది అనమాట. వీళ్ళు ఒకటి మర్చిపోయినా, ఎందుకు 12 గంటలు 13 గంటలు టైం పడుతుంది తెలుసా? ఇప్పుడు మనము మామూలుగా అయితే పోతే వెళ్ళిపోవచ్చు, 300 కిలోమీటర్లు వీళ్ళు పోయే స్పీడ్కి 4-5 గంటల్లో పోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కడపకొళ్ళు మొత్తం 4గురిని ఎక్కించుకుంటారు. 4గురిని ఎక్కించుకున్నప్పుడు కడపలో ఒకరు, మళ్ళా సిద్ధవటంలో ఒకరు, కమలాపురంలో ఒకరు. నేను 4గురిని ఎక్కించుకుంటే 4 ప్లేసుల్లో దించుండు. ఇప్పుడు సిద్ధవటంలో ఒకటి దించిండా, మళ్ళీ కడపలో ఒకటి దించిండా, మళ్ళీ కమలాపురం ఒకటి దించిందా, లాస్ట్ నేను 5గురికి. నేను పోయాలకనే అందరిని దించుకుంటా పోయాలకనే నా ఇంటికి పోయాలకనే 5:30-6 సాయంత్రం 6 అయిపోయింది. ఎప్పుడో పొద్దున్న 7 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఎప్పుడో పొద్దున 7 గంటలకు కారులో ఎక్కితే మళ్ళీ సాయంత్రము 6:30కి ఇంటికి పోతే 5-6:30కి ఇంటికి పోతే చూడండి మనిషికి ఎట్లుంటది, ఎంత యాసరికి వచ్చిందంటే ప్రాణం అయితే ఇంకా నీరసం అయిపోయి చాలా యాసరికి చాలా ఇది అయిపోయింది అనమాట. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఒక ఫ్లైట్ కానీ 2 ఫ్లైట్లు కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కి ఉంటే చాలా బాగుంటది, చాలా హ్యాపీగా ఉంటది. రాయలసీమ జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ వాళ్ళ ఇండ్లకి అయితే త్వరగా వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.